రే తౌఫిక్, ఎందుకురా అప్పించిన వాళ్ళకి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు నాకు? నా ఐసెట్కి ఎట్లా ప్రిపేర్ కావాలన్నా? ఐసెట్లో మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలరా? యూట్యూబ్ పోవాలా, నైష్టికా కృష్ణ అని టైప్ చేయాలా, వీడియోస్ వస్తాయి చూడాలా, లైక్ చేయాలా, కమెంట్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, అంతే సింపుల్. నేను ఇప్పుడు వీడియోస్ చేసుకోవాలి, పెట్టే ఫోన్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నైష్టికా. ఇది నా సెకండ్ వీడియో. సో ఫస్ట్ వీడియో మీరు ఎవరైనా నాది చూడకపోతే ఐసెట్ ప్రిపరేషన్ టిప్స్ బై 250th ర్యాంక్ హోల్డర్ అని ఉంటుంది. సో అది చూసేయండి. అండ్ ఇంకా నేను 2 వీడియోస్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ది లైక్ ఎవ్రీవన్ ఈజ్ ఆస్కింగ్ బెస్ట్ ఎంబీఏ కాలేజెస్ ఏంటివి అని, అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా చెప్తాను. అండ్ సెకండ్ ఈజ్ విచ్ కోర్సెస్ బెస్ట్ చూస్ ఇన్ ఎంబీఏ. సో ఈ 2 వీడియోస్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు సీ దీస్ వీడియోస్, subscribe my channel to get updates. సో ఈ వీడియోలో మనం ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాం, అండ్ బెస్ట్ బుక్స్ ఏవి ప్రిపరేషన్కి చూద్దాం, అండ్ నెక్స్ట్ సిలబస్, వెయిటేజ్, ఏ సెక్షన్స్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి, ఐ మీన్ ఆర్డర్ ఎలా ఉండాలి అనేది కూడా చెప్తాను. సో మనకి ఎక్కువగా విజేత అండ్ ప్రాక్సిస్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి ఐసెట్ ప్రిపరేషన్కి. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ విజేత బుక్ యూజ్ చేశానని. విజేత ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ప్లస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఈ చాప్టర్కి ఎక్కువ అనిపించాయి 2 బుక్స్ కంపేర్ చేస్తే. బట్ రెండిటికి అంత డిఫరెన్స్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఫస్ట్ విజేత చూపిస్తాను బుక్ ఎలా ఉంటుందో, అండ్ నెక్స్ట్ ప్రాక్టీస్ చూపిస్తాను. ఐసెట్ ప్రిపరేషన్కి ఎక్కువ విజేత కాంపిటీషన్స్ బుక్కే అవైలబుల్ ఉంటుంది బుక్ స్టోర్స్లో. ఇండెక్స్ చూద్దాము. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, లాస్ట్ 2 ఇయర్స్వి, ఏపీవి, టీఎస్వి 3 షిఫ్ట్స్ ఉంటాయి కదా ఈచ్ ఇయర్. సో అన్ని పేపర్స్ ఉంటాయి. ఇక్కడ ఈచ్ టాపిక్ లిస్ట్ ఉంది. అనలైటికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఎబిలిటీ, నెక్స్ట్ ఆల్జిబ్రికల్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ, నెక్స్ట్ స్టాటిస్టికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీలో మనకి బిజినెస్ టర్మినాలజీ, ఇంగ్లీష్, కంప్యూటర్ అన్నీ గురించి ఉన్నాయి బుక్లో. ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి కూడా కీ ఉంది, బట్ ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. ఇప్పుడు మీకు ఏదైనా చాప్టర్ బుక్లో ఎలా ఉంటుంది అని చూపిస్తా ఎగ్జాంపుల్గా. సో మెన్సురేషన్ తీసుకుంటే ఫస్ట్ 3 పేపర్స్ మనకి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంది పాయింట్ వైజ్ క్లియర్గా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇచ్చారు, క్వశ్చన్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్. అండ్ బిజినెస్ టర్మినాలజీలో కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చాలా టర్మ్స్ ఇచ్చారు, ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ కంప్యూటర్ టర్మినాలజీకి కూడా ఫండమెంటల్స్ నుండి అన్ని చాప్టర్స్ ఉన్నాయి, లైక్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టర్మ్స్ కూడా ఉన్నాయి విజేతలో. సో దిస్ ఈస్ హౌ విజేత బుక్ ఈస్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ బుక్ చూద్దాము. దీంట్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సెపరేట్గా పర్చేస్ చేయాలి. ఇక్కడ 120 రూపీస్ అని ఉంది కదా. ఇది కాకుండా విజేత ప్రాక్టీస్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ ఉంటాయి. కంప్యూటర్ టర్మినాలజీ అయినా, బిజినెస్ టర్మినాలజీ అయినా, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ అయినా అన్నీ సేమే ఉంటాయి. ఒక డిఫరెన్స్ ఏంటంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్కువ విజేతలా ఉంటాయి అంతే. మీకు ఎక్కువ టైం ఉండి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటే విజేత బెస్ట్. అండ్ ఈ 2 బుక్స్ ఒకసారి బుక్ స్టోర్స్లో మీకు చెప్పిన రేట్ ఆన్లైన్లో కంపేర్ చేయండి, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటున్నాయి ఈ బుక్స్. ప్రైస్ కంపేర్ చేసి పర్చేస్ చేయండి. ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ 12th రోజు స్టార్ట్ అయింది, అండ్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది. సో వీ విల్ సీ ఇట్ నౌ. ఆన్లైన్ అప్లికేషన్స్ 12th మేకి స్టార్ట్ అయ్యాయి, అండ్ ఎగ్జామ్ డేట్ ఏమో 25th ఆఫ్ జూలై ఉంది. సో హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఏంటి, కీ ఎప్పుడు వస్తుంది, సో రిజల్ట్స్, ర్యాంక్స్ కూడా ఎప్పుడు వస్తాయని కూడా ఇచ్చారు. ఇది ఏపీ ఐసెట్ వాళ్ళది సిలబస్ అండ్ వెయిటేజ్, సెక్షన్ ఏబిసి వెయిటేజ్ ఎంత ఉందని. బట్ టీఎస్ ఐసెట్ వాళ్ళకైతే కొంచెం డీటెయిల్గా ఇచ్చారు, లైక్ సబ్ టాపిక్స్ ఉంటాయి కదా వాటికి కూడా వెయిటేజ్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ కోడింగ్, డికోడింగ్కి ఎంత ఉంది, డేట్ అండ్ టైమ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్కి ఎన్ని మార్క్స్, అట్లా కొంచెం సెపరేట్గా వెయిటేజ్ ఇంకొంచెం డీటెయిల్ ఉంది. ఏపీ ఐసెట్ వాళ్ళకైతే ఇక్కడ వరకు వెయిటేజ్ ఇచ్చారు, అండ్ సిలబస్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు సెక్షన్స్ని ఏ ఆర్డర్లో అటెంప్ట్ చేస్తే ఇట్ విల్ సేవ్ యువర్ టైమ్ అని చూద్దాము.
సో మీకు ఏపీ ఐసెట్ వాళ్ళకి సెక్షన్ ఏనేమో అనలైటికల్ ఎబిలిటీ ఉంది, సెక్షన్ బి కమ్యూనికేషన్ ఉంది, సెక్షన్ సి ఏమో మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంది కదా. సో ఫస్ట్ నేను టీఎస్ అసెట్ వాళ్ళకి మొన్న నా వీడియోలో కూడా అదే చెప్పాను కదా, కమ్యూనికేషన్ ఎబిలిటీది అటెంప్ట్ చేయమని. సో ఏపీ ఐసెట్ వాళ్ళు కూడా ఫస్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీని అటెంప్ట్ చేయండి, బికాజ్ ఐ విల్ సే ద రీజన్ నౌ. ఈ సెక్షన్కి మీకు ఆన్సర్ తెలిస్తే అయిపోతుంది, మీరు ప్రాబ్లమ్స్ లాగా ట్రై చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఈ సెక్షన్కి ఉండదు. సో ఫస్ట్ అటెంప్ట్ దిస్ సెక్షన్, ఫస్ట్ ప్రిఫరెన్స్. అండ్ సెకండ్ మళ్ళీ దీని తర్వాత ఏ సెక్షన్ అటెంప్ట్ చేయాలి అని డౌట్ ఉండొచ్చు. సో దీని తర్వాత సెక్షన్ ఏనా సెక్షన్ సీనా అని అంటే మీకు ఏది ఈజీగా ఏది కంఫర్ట్గా అనిపిస్తే దాన్ని అటెంప్ట్ చేయండి. అండ్ చాలామందికి బిజినెస్ టర్మినాలజీ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ కూడా ఎక్కడి నుండి చదవాలి, ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలని కూడా డౌట్ ఉంది. సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే, మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అనుకోండి మీ అండర్ గ్రాడ్యుయేషన్లో, లైక్ కంప్యూటర్ కానీ బిజినెస్ గురించి కానీ, ఆ టర్మ్సే మీకు ఇప్పుడు ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు మీకు సపరేట్గా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే అవి చాలా టర్మ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ అన్నీ చదివినా కూడా అవే లైక్ ఎగ్జామ్లో వస్తాయని గ్యారంటీ ఉండదు. సో లాట్స్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. లైక్ కంప్యూటర్ బిజినెస్ రెండు వాస్ట్ సిలబస్ కదా. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటేనే దాన్ని ఇంకో కొంచెం బ్రషప్ చేస్తే బాగుంటుంది. ఈ 2 టాపిక్స్కి అయితే కొత్తగా బుక్స్ నుండి ఇప్పుడు చదవడం స్టార్ట్ చేయండి అని అయితే నేను సజెస్ట్ చేయను. సో మీకు ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ తెలిసినవి ఏవైనా కొన్నైనా ఉంటాయి కదా, సో అవి ఉన్న ప్రీవియస్ ఇయర్ పేపర్స్వి సాల్వ్ చేసి అటెంప్ట్ చేస్తే బెటర్. ఈ 2 టాపిక్స్కి అయితే టైం ఉంటే అయితే చదవండి. 15 మార్క్స్ కదా రెండింటికి కలిపి. నేను లాస్ట్ ఇయర్ ఎలా ప్రిపేర్ అయ్యాను అంటే, నాకు ఆల్రెడీ బిజినెస్ టర్మినాలజీ మీద నాలెడ్జ్ ఉంది, ఐడియా ఉంది. బట్ ఇంకా ఏమైనా మిస్ అయ్యానా, తెలియనివి ఉన్నాయా అని ఈ బిజినెస్ టర్మినాలజీకి ఉన్న కంప్యూటర్ టర్మినాలజీకి కూడా యూట్యూబ్లో సెర్చ్ చేశాను. 3 ఛానల్స్ వచ్చాయి, బీజోన్, కృష్ణ ఆప్టిట్యూడ్ అండ్ సైవర్స్ అకాడమీ అని. సో ఈ 3 ఛానల్స్ వీడియోస్ ఉన్నాయి. ఎక్కువ వీడియోస్ అవైలబుల్ లేవు కానీ మొత్తం ఈ 3 ఛానల్స్ నుండి మనకు ఒక 6 to 7 వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేస్తే అయిపోతుంది. ఈచ్ వీడియో కూడా షార్ట్ డ్యూరేషనే ఉంది. సో అన్నీ కవర్ చేస్తే లైక్ మీరు మెయిన్ టాపిక్స్ కవర్ చేస్తారు. సో ఓవరాల్గా నేను మీకు ఏం చెప్తా అంటే, ఫస్ట్ మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా అండి, ఆ తర్వాత బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీకి రండి. బికాజ్ చెప్పాను కదా చాలా టర్మ్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకున్నా కూడా ఏవి వస్తాయో మనకి తెలియదు. సో అదే టైం మీరు మ్యాథ్స్ పైన స్పెండ్ చేస్తే మార్క్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఏంటి ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరాలికా.